వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ ఫ్రైడ్ ఇడ్లీ. సో దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లోకి తాలింపు కోసం కొంచెం ఆవాలు, కాస్త జీలకర్ర అండ్ కరివేపాకు, ఇంకా మినపప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసి తాలింపుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ ఇడ్లీ చేసుకునేటప్పుడు మీరు కరివేపాకు ఎక్కువ వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ చాలా బాగుంటుంది కూడా టేస్ట్. సో దీంట్లోకి ఇక్కడ నేను ఒక 4 ఇడ్లీ తీసుకున్నాను. 4 ఇడ్లీని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. సో నిలువుగా 4 ముక్కలుగా చేసుకొని అడ్డంగా హాఫ్ చేసుకున్నారంటే సరిపోతుంది. ఇలా ముక్కలుగా రెడీ అవుతుంది. సో దీన్ని ఇట్లా ప్యాన్లో వేసుకొని టాస్ చేసుకోవాలి. ఫ్లేమ్ హై ఫ్లేమ్ పెట్టానండి నేను, కలుపుకుంటూ వేపుకోవాలి. ఆ తాలింపు దీనికి కోట్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. అక్కడక్కడ తాలింపు తగులుతూ చాలా క్రంచీగా ఉంటుంది అండ్ తాలింపు ఫ్రైడ్ ఇడ్లీకి మంచి టేస్ట్ని కూడా యాడ్ చేస్తుంది. సో ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. సో మీ దగ్గర ఇంట్లో రెడీగా అవైలబుల్గా మన దగ్గర కారం పొళ్ళు ఉంటాయి కదా, సో అవి ఉంటే సరిపోతుంది. లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ ఉంటే ఇలా చేసుకొని ట్రై చేయొచ్చు. ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చాలా బాగుంటుంది అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా సైడ్స్లో కాలేటట్టుగా మీరు కలుపుకుంటూ వేపుకోవాలి. సో నేను ఫ్లేమ్ని హై ఫ్లేమే ఉంచుకున్నాను. హై ఫ్లేమ్లోనే ఉంచుకొని టాస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక వేపు కాలాయి, ఇంకొక వేపుకి టాస్ చేసుకుంటున్నాను. సో ఇలా టాస్ చేసుకోవడం వల్ల చక్కగా తిరుగుతాయండి. మీకు మరీ ఎక్కువగా స్పాచ్లా పెట్టి కలిపేయద్దు, ఎందుకంటే మొత్తం విడిపోతాయి. సో ఇలా మీరు మధ్య మధ్యలో ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది. కాస్త వేగే వరకు మీరు అసలు స్పూన్ పెట్టొద్దండి. సో మంచిగా ఆయిల్ కోట్ అయ్యి ఆయిల్లో ఫ్రై అయితే మీకు అవి గట్టిగా అవుతాయి, చక్కగా క్రంచీగా వస్తుంది. అవుటర్ లేయర్ లోపలంతా సాఫ్ట్గా వస్తుంది. మీరు ఇది సాఫ్ట్గా ఉన్న ఇడ్లీస్తో అయినా చేసుకోవచ్చు. కొంతమందికి గట్టిగా వస్తాయి కదా, అలా వచ్చినప్పుడు కూడా చేసుకోవచ్చు. బాగుంటుందండి ఇలా ఫ్రైడ్ ఇడ్లీ, మంచి టేస్ట్ వస్తుంది ఇడ్లీ ఫ్రై చేయటం వల్ల. సో చూసారు కదా, మీకు ఎటు సైడ్ అయితే కాలేదో అటు సైడ్కి టర్న్ చేసుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో నెయ్యి కూడా వేసుకున్నానండి నేను కొంచెం మధ్యలో. సో నెయ్యి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైడ్ ఇడ్లీలోకి. అండ్ మనందరికీ తెలిసిందే కదా, ఇడ్లీ విత్ గీ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందని. మీ దగ్గర ఎప్పుడైనా సరే లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్ ఉంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి చట్నీతో కూడా పని లేదండి, దీంట్లో కారం పొడి వేసుకుంటాం కాబట్టి. ఆరెల్స్ మీరు యాజ్ ఇట్ ఈజ్ కూడా తినేయచ్చు. మీరు ఇలా తాలింపు వేసుకొని కూడా ఇది కూడా ఒకలాంటి టేస్ట్ ఉంటుంది. దీంట్లో ఇంకా నేనేమీ యాడ్ చేయట్లేదండి సాల్ట్ అది కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీలో సాల్ట్ ఉంటుంది, నేను వేసే కారం పొడిలో కూడా సాల్ట్ ఉంటుంది. చూసారు కదా, ఇలా నేను అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చూసుకుంటున్నాను. ఇది బాక్స్లోకి కొంచెం మెత్తగా అయిపోతాయండి, కాబట్టి మీరు ఇన్స్టెంట్గా తినేయటానికైతే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది ఫ్రై అయిపోయింది కదా, దీంట్లోకి నేను కారం పొడి జల్లుకుంటాను. ఏ పొడైనా పర్లేదండి. ఆరెల్స్ మీ దగ్గర కారం పొడి అవైలబుల్గా లేదంటే ఇంట్లో పుట్నాలు ఉంటాయి కదా, పుట్నాల్ని కొంచెం మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకుని డైరెక్ట్గా ఈ ఇడ్లీ మీదకి స్ప్రింకిల్ చేసి కొంచెం కారం కూడా స్ప్రింకిల్ చేసుకోండి, సరిపోతుంది. టాస్ చేసేసుకుంటే మీకు పొడి ఇడ్లీ, గీ పొడి ఇడ్లీ అని కూడా అంటారు దీన్ని, ఆరెల్స్ ఫ్రైడ్ ఇడ్లీ అంటారు. ఎలా పిలిచినా సరే ఈ ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా టాస్ చేసుకున్నారంటే ఊరికే కలిసిపోతుంది. సో చూసారు కదా, చక్కగా ఎవ్రీ పీస్కి చక్కగా కోట్ అవుతుందండి మీరు ఇలా టాస్ చేస్తే. ఎంతో రుచిగా ఉండే
ఫ్రైడ్ ఇడ్లీ రెడీ అయిపోయింది. మీకు బయట కూడా ఘీ పొడి ఇడ్లీ అని దొరుకుతుంది. సో ఇలాగే చేస్తారు అది కూడా. సో ఇలా ఒకసారి ట్రై చేసి ఇంట్లో కూడా చేసుకొని తినొచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ నచ్చితే కమెంట్ బాక్స్లో మాత్రం కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే ఫ్రైడ్ ఇడ్లీ రెడీ అయిపోయింది. చక్కగా ఎంజాయ్ చేయండి. చట్నీతో కూడా బాగుంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, like and share my videos to your friends and family. Thank you. Thanks for watching my video. Please do support me.